న్యూస్ పార్లమెంట్ ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇవాళ పార్లమెంట్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అయోధ్య రామ జన్మభూమి ఆలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్టపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీంతో తమ పార్టీ ఎంపీలంతా తప్పక ఉభయ సభలకు హాజరు కావాలంటూ 3 లైన్ల విప్లో కోరింది బీజేపీ. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 17వ లోక్సభకు సంబంధించి నేటితో చివరి పార్లమెంట్ సమావేశాలు ముగియబోతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కి సంబంధించి 9 రోజులుగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ రోజు చివరి రోజు. ఈ రోజు జై శ్రీరామ్ నినాదాలు పార్లమెంట్ లో మారుమోగబోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ అంశానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఉభయ సభల్లోనూ కూడా బీజేపీకి సంబంధించిన సభ్యులు ముఖ్యంగా లోక్సభ రాజ్యసభ రూల్స్ కింద, లోక్సభలో రూల్ 193 కింద, అలాగే రాజ్యసభలో రూల్ 176 కింద తీర్మానాలను ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి మోడీని కొడియాడుతూ ముఖ్యంగా షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఉభయ సభల్లో కూడా జరగబోతుంది. లోక్సభలో 11 గంటలకి ఇది అంశం పైన చర్చ జరగబోతోంది. సుమారు 5-6 గంటల పాటు లోక్సభలో చర్చ జరగబోతోంది. అలాగే రాజ్యసభలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా చర్చ జరగబోతోంది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం నిన్ననే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ ఒక రోజు పొడిగిస్తూ ఈ రోజు ముఖ్యంగా బీజేపీ 3 లైన్ల విప్ను కూడా బీజేపీ ఉభయ సభల ఎంపీలకు జారీ చేయడం జరిగింది. సభ్యులంతా ఖచ్చితంగా పార్లమెంటుకు హాజరు కావాలి అని చెప్పి విప్లో పేర్కొనడం జరిగింది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అందులో బీజేపీ పాత్ర, అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా అక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణానికి బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికోసం పోరాడి అక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి సంబంధించి ఇటు రథయాత్ర దగ్గర నుంచి ఇప్పటి వరకు 500 ఏళ్ల నాటి కలను నెరవేర్చడం జరిగింది. జనవరి 22వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవపేతంగా అక్కడ ఆలయ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. సుమారు 7-8 మంది ముఖ్యంగా ప్రత్యేక ఆహ్వానితులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సో అయోధ్య రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన అంశం పైన బీజేపీకి సంబంధించిన ఎంపీలు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా లోక్సభ విషయానికి వచ్చినట్లయితే కనుక లోక్సభలో ఇటు రూల్ 193 కింద బీజేపీ ఎంపీలు సత్యపాల్ సింగ్, శ్రీకాంత్ షిండే ముఖ్యంగా ఈ అంశాన్ని లేవనెత్తి చర్చను ప్రారంభించబోతున్నారు. అలాగే రాజ్యసభలో బీజేపీ ఎంపీలు కె లక్ష్మణ్, అలాగే సుధాంశు త్రివేది, రాకేష్ సిన్హాలు ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నారు. సో అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా జై శ్రీరామ్ నినాదాలు, అలాగే రామ మందిర నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ఇటు అది పూర్తిగా ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది అన్న దిశలో ఈ చర్చ అనేది ఉభయ సభల్లో కూడా జరగబోతుంది. అలాగే రాజ్యసభలో ఈ రోజు దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వైట్ పేపర్ పైన నిన్న లోక్సభలో చర్చ జరిగింది. ఈ రోజు షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ రాజ్యసభలో కూడా జరగబోతోంది. ఈ పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి అడ్డుకట్ట వేసేందుకు ఒక కీలక బిల్లును కూడా ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, గడిచిన 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వ పాలన, అలాగే అభివృద్ధి పనులు, సంక్షేమం, వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటుగా కాంగ్రెస్ ముఖ్యంగా దేశానికి చేసింది లేదు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ అన్న కోణంలో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ టార్గెట్ గా జరిగాయని మనం చెప్పాల్సి ఉంటుంది. విపక్షాల టార్గెట్ గా కూడా ప్రధాని ఉభయ సభల్లో ప్రసంగించారు. సో ఈ రోజుతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ అయోధ్య రామ మందిర అంశానికి సంబంధించి చర్చ తర్వాత ముగియబోతున్నాయి. రైట్.